నమస్తే అండి, వెల్కమ్ టు మైరస్ వరల్డ్. ఈరోజు వీడియోలో వెజిటబుల్ జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. దీనికోసం ఒక బీట్రూట్, 2 టమాటాలు, ఒక పెద్ద సైజు దోసకాయ, అలాగే 4 క్యారెట్లు, వీటితో పాటు 4 ఇంచుల సొరకాయ ముక్కను కూడా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని శుభ్రంగా కడిగి తొక్క తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇక్కడ నేను చేస్తున్న ఈ జ్యూస్ ఇద్దరికి కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో ఫస్ట్ టమాటాలను వేసుకోవాలి. ఇందులో కొంచెం కూడా వాటర్ వేయడం లేదు కాబట్టి వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న టమాటాలు, సొరకాయలను ఫస్ట్ వేసుకోవడం వల్ల వెజిటబుల్స్ అన్నీ కూడా తొందరగా చాలా ఈజీగా బ్లెండ్ అవుతాయి. తర్వాత దోసకాయ ముక్కలను కూడా వేసుకోవాలి. దోసకాయను కట్ చేసేటప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకొని కట్ చేసుకోండి. ఒకవేళ దోసకాయ చేదుగా ఉన్నట్లయితే మొత్తం జ్యూస్ అంతా కూడా పాడవుతుంది. అలాగే క్యారెట్ ఇంకా బీట్రూట్ ముక్కలను కూడా వేసుకోవాలి. దీనిపైన మూత పెట్టేసి వెజిటబుల్స్ అన్నీ కూడా మెత్తని పేస్ట్ లాగా అయ్యే వరకు మిక్సీ పట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా మెత్తని పేస్ట్ లాగా అయ్యే వరకు వెజిటబుల్స్ని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దీనిపైన ఒక క్లాత్ పరిచేసి ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా వేస్తూ జ్యూస్ని ఫిల్టర్ చేసుకోవాలి. ఈ జ్యూస్ని స్ట్రైనర్లో కంటే కూడా క్లాత్ సహాయంతో ఫిల్టర్ చేసుకున్నట్లయితే జ్యూస్ కొంచెం కూడా వేస్ట్ అవ్వకుండా చాలా ఈజీగా వస్తుందండి. ఇలా జ్యూస్ మొత్తం తీసుకున్న తర్వాత వెజిటబుల్స్ అన్నీ చాలా మెత్తగా అయ్యే వరకు మిక్సీ పట్టుకొని ఉంటాం కాబట్టి ఈ జ్యూస్ కొంచెం హీట్ ఎక్కి ఉంటుందండి. హీట్ తగ్గడం కోసం ఈ గిన్నెను కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలి. జ్యూస్ హీట్ తగ్గిన తర్వాత సగం చెక్క లెమన్ని తీసుకొని పిండుకోవాలి. ఇక్కడ నేను చేసిన ఈ జ్యూస్కి సగం చెక్క లెమన్ కరెక్ట్గా సరిపోతుందండి. అంతే అండి, జ్యూస్ రెడీ అయినట్లే. ఈ జ్యూస్ ఇలాగే తాగేయచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా తాగలేము అనుకుంటే ఇందులో కొంచెం హనీ యాడ్ చేసి కూడా తీసుకోవచ్చు. ఈ వెజిటబుల్ జ్యూస్ని ఎవ్రీడే మన డైట్లో యాడ్ చేసుకున్నట్లయితే ఇది మన స్కిన్కి, బ్లడ్ ఇంప్రూవ్మెంట్కి ఇంకా ఇమ్యూనిటీకి చాలా హెల్ప్ అవుతుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు కూడా వెజిటబుల్ జ్యూస్ని ట్రై చేసి చూడండి.